గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేస్తామన్నారు, రైతు ఆదాయం రెండింతలు పెంచుతామన్నారు. రైతును రాజు చేసిన సంగతి దేవుడు ఎరుగు, కానీ రైతుల్ని అప్పుల పాలు చేసిందనేటువంటిది ఈ సత్యం తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేసుకోవాలంటే రైతు ఒక ఎకరా పొలం దున్నటానికి నాటు పెట్టే టైంకు దున్నకానికే 6,000 నుంచి 8,000 వరకు ఖర్చు వస్తుంది అధ్యక్ష. నాటు వేయటానికి 5,000 రూపాయల ఖర్చు వస్తుంది అధ్యక్ష. ఎరువులకు వచ్చేసి దాదాపు 3,000 చిల్లర ఖర్చు వస్తుంది అధ్యక్ష. దీన్నన్నిటిని కూడా వాళ్ళు 5,000 ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు, రైతుని ఏదో రాజు చేస్తున్నట్టు ఒట్టి గబ్బా కొట్టుకురు తప్ప రైతుకు జరిగింది, రైతుకు వనగూరింది, రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం, శుద్ధ తప్పు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నటువంటి అధ్యక్ష. గడిచినటువంటి బీఆర్ఎస్ పాలనలో ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు, చాలా మార్పులు తీసుకొచ్చినట్టు, చాలా అద్భుతాలు చేసినట్టు ఒట్టి గబ్బాలు కొట్టిరు తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. మొదట ఒక్క మాట చెప్పిన అధ్యక్ష, దొడ్లడ్డు వేయకండి, సన్నొడ్లు వేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పారు అధ్యక్ష. వీళ్ళని నమ్మి రైతులంతా సన్న వడ్లు వేస్తే ఈ వడ్లను కొనే నాదులు లేక రైతులు అన్నమో రామచంద్ర అని బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం. వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, పత్తి వేయొద్దు అని చెప్పారు. ఆ సంవత్సరం రైతులు వీళ్ళ మాటలు నమ్మి పత్తి వేయకుండా కందులు, పెసళ్ళు ఇవన్నీ కూడా వేసినటువంటి రైతులకు కొనే నాదుడు లేక, ఈ పంటను కొనే నాదుడు లేక, మార్కెట్ లేక నానా యతన పడ్డటువంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరం పత్తికి విపరీతమైనటువంటి రేటు మార్కెట్లో పెరిగిందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గడిచిన ప్రభుత్వం అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతో, అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలతోని రైతుల వెన్ను విరిచింది, రైతుల నడ్డి విరిచింది, రైతులను నట్టేట ముంచిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుస్తున్నా అధ్యక్ష. ఒక మాట చెప్తారు వాళ్ళు పదే మేము రైతుకు సంబంధించి ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల సంబంధించినటువంటి ఇచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక జీవో తీసిరు అధ్యక్ష, ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షలు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక జీవో కూడా గతంలో వచ్చింది. దాని ప్రకారంగా గడిచిన రాజశేఖర రెడ్డి కాంచి గడిచిన ప్రభుత్వాల్లో కూడా ఇచ్చింది అధ్యక్ష. దాన్ని ఏదో కొత్తగా మసి మారేడుకాయ చేసినట్టు అనేక పేర్లు, అనేక పద్ధతుల్లో దాన్ని మసి మారేడుకాయ చేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చినట్టు ఒక పగలగాలు వెతికిరి తప్ప దాంట్లో సత్యం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. నిజంగా ఈ దేశం వ్యవసాయక దేశం, వెనుకబడినటువంటి దేశం. ఈ దేశ అభివృద్ధి కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంటుంది. అట్లాంటి విలువైనటువంటి వ్యవసాయ రంగాన్ని, అట్లాంటి విలువైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంటును సర్వనాశనం చేసి రైతాంగాన్ని వీధుల పాలు చేశారనేటువంటి ఒక విషయాన్ని కూడా మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. క్రాప్ కాలనీలు అన్నారు, క్రాప్ కాలనీలు అని చెప్పారు. క్రాప్ కాలనీల మాట అటకెక్కింది. క్రాప్ కాలనీలు లేవు. క్రాప్ కాలనీని ఏర్పాటు చేసినటువంటి దాఖలా లేవు. చిన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు 1 ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు? ఈ కమతాల ఏకీకరణ ద్వారా ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలని ఒకే చోట చేసి వాళ్ళకు పెట్టుబడి ఇచ్చి, వాళ్ళకు మిషనరీ ఇచ్చి, యంత్రాలు ఇచ్చేసి వారిని గొప్ప రైతును రాజు చేస్తామని చెప్పారు. రైతును రాజు చేసినటువంటి మాట దేవుడెరుగు, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు యంత్రాల మీద సబ్సిడీ ఉండేది. ఒక్కసారి గడిచిన 10 సంవత్సరాల్లో ట్రాక్టర్లు ఇచ్చిరు తప్ప ఆ తర్వాత ట్రాక్టర్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తైవాన్ పంపుల మీద సబ్సిడీ ఉండే, అవిటిని ఎగ్గొట్టారు. రైతులకు సంబంధించినటువంటి యంత్రాల మీద సబ్సిడీ ఉండే, అవి ఎగిరిపోయినాయి.
రైతులకు సంబంధించిన అన్ని సబ్సిడీలను కూడా తుంగలో తొక్కి అన్ని సబ్సిడీలను కూడా ఎగ్గొట్టి ఈరోజు రైతును రాజు చేస్తామని చెప్పేసినటువంటి మాటలు పేపర్లకు మిలిగినాయి తప్ప రైతును నట్టేట ముంచినటువంటి ఒక సందర్భం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక్కటి కాదు అధ్యక్ష, రైతాంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆలోచన కూడా శాస్త్రీయంగా చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోని తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష నాకు 2 సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి అగ్రికల్చర్, రెండోది చేనేత కార్మికులు కూడా, చేనేత రంగం కూడా నా నియోజకవర్గంలో ఎక్కువ ఉంది కాబట్టి దానికి కూడా గడిచిన 10 సంవత్సరాల్లో చాలా నష్టం జరిగింది. నాకు కొద్దిగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణలో రైతాంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించుకోవాలని, రైతాంగాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు శరవేగంగా 75,000 కోట్ల నిధులు పెట్టేసి ఈరోజు వ్యవసాయ రంగాన్ని దండగా అన్నటువంటి పరిస్థితి నుండి రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడకానించి ఈరోజు రైతులు ఒక పండగలాగా వ్యవసాయం చేసుకునేటువంటి గొప్ప అవకాశాల్ని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా కల్పించాలని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు గతంలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో రుణమాఫీ అన్నారు. రుణమాఫీ పేరు చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పటికీ రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు అధ్యక్ష. 4 విడతలుగా జరిగింది అధ్యక్ష. ఈ 4 విడతలు జరిగినటువంటి రుణమాఫీలో కూడా రైతులు వడ్లు అమ్ముకొని వడ్లకు సంబంధించినటువంటి డబ్బులు బ్యాంకులలో పడితే ఆ రుణమాఫీ కింద రుణమాఫీ సక్రమంగా కాకపోవడం మూలంగా ఆ వడ్ల డబ్బులను కూడా బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు చెప్పినటువంటి రైతు బంధిస్తే కూడా వడ్డీ కింద జమ చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది అధ్యక్ష. ఈరోజు నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు బంధుతోని రైతాంగం కనుక గొప్పగా ఉండుంటే, వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీతోని రుణాలే మాపై ఉండుంటే ఈరోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి తీసుకున్నటువంటి నిర్ణయం 2 లక్షల రుణాల మాఫీలో 1,00,000 రూపాయలు రుణాలు మాఫీ అయినాయి. ఇంకా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఇంకొక 1,50,000 రుణాలు కూడా మాఫీ కాబోతున్నాయి. నిజంగా వీళ్ళు రుణమాఫీ చేసి ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చునో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రైతు ప్రభుత్వం అంటే ఎట్లుంటుందో ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని చూసిర్రు, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తుండ్రు. ఇది ప్రజాపాలన అంటే, ఇది రైతు రాజ్యం అంటే, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా వీళ్ళు చేసినటువంటి రైతులకు సంబంధించి ఒక్క ఇబ్బంది కాదు అధ్యక్ష, అనేక రకాల ఇబ్బంది చేశారు అధ్యక్ష. ఇలా మార్కెట్లు, దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మార్కెట్లో ఈరోజు రైతులకు సంబంధించి వడ్లు అమ్ముకుంటే వారికి అమాలి ఛార్జీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి గడిచిన 8 సంవత్సరాల్లో ఉంది అధ్యక్ష. 8 సంవత్సరాల్లో అమాలీలకు కూడా డబ్బులు ఇవ్వక అవి కూడా రైతులు భరించినటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది అధ్యక్ష. దానికి తోడు రైతులకు సంబంధించి మ్యాచరీ చూసేటువంటి మిషన్లు వీళ్ళు మాన్యువల్ ఇచ్చారు. మిల్లర్స్ కాడ సంబంధించి హై క్లాస్ మిషన్లు ఉండటం మూలంగా ఇక్కడికక్కడికి గ్యాప్ వచ్చి రైతులకు ఐకేపీ సెంటర్లకు తీవ్రమైనటువంటి ఇబ్బందులై చాలా బాధపడ్డటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ పరిస్థితులన్నీ కూడా మారాలని, ఈ పరిస్థితులన్నీ కూడా పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ సంవత్సరంలో 75,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు రైతును అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి, రైతును రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష, కమ్యూనిస్టు సోదరులు తప్ప రైతులతో పాటు కూలీల గురించి ఎవరు కూడా మాట్లాడరు. మా ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో రైతులతో పాటుగా రైతులకు రుణమాఫీ ఇవ్వడంతో పాటుగా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని 100% ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తామని అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం
ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం, ఇచ్చిన మాటని తప్పనటువంటి ప్రభుత్వం, మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. కాబట్టి ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఒక రైతును పెట్టారు కాబట్టి రైతులందరూ కూడా ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ ఎదురుచూపులకు అనుగుణంగానే ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి ఉండడంతోనే రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.